రాష్ట్రపతి ప్రణబ్ సార్ ఇలా హైదరాబాద్కి వచ్చిండు. ఇక బొల్లారంలో రాష్ట్రపతి నిలయం అయితే పూల చెట్లతో నేను ఈ ఫ్లైమ్లో చేరిన ఈ ఫ్లైమ్లా ఏంది విప్లవంలో చేరినవా? ఏంది తమ్మి ఏమంటున్నావు నువ్వు? మోడీ సార్ ఈ ఫ్లైమ్లో చేరినాక ఇక ఊళ్ళకి పోయి వ్యవసాయం చేసుడే. ఇక మోడీ సార్ విప్లవం ఏంటి తమ్మి? మోడీ సారు అర్థ విప్లవం చేస్తారంటాక మళ్ళీ రైతులకు అంత అన్ని సౌలతులు చేస్తారంట. రైతులకు సౌలత్ లేనిది ఎప్పుడు తమ్మి? అలా ఎవ్వరైనా దోసుకునే సౌలతి ఎప్పటికుంటది కాదక్క. సారు అర్థ విప్లవం అట్లా ఉండదంట, అన్ని పెడతారంట. బెల్లం పాసం పెడతారు, పోయి తిని బెండలకు బెండలు పైసలు ఇస్తారు, తీసుకురా పప్పు. ఏం గుర్తుంటా అంతలేనాక. మళ్ళీ అర్థ విప్లవం అంటే ఏంటిది అనుకుంటున్నావు నువ్వు? ఏంటిదో నువ్వే చెప్పు. ఇగో పంటల కాడికి కొనుక్కోపోతామంట, దళారుగాలు ఎవరన్నా వచ్చింది అనుకో, అలా ఆయన కోదండం ఎక్కిస్తారంట. అట్లనా? అవునాక. ఇగో మళ్ళీ ఎవరన్నా నకలిత్తున్నా అమ్మిండ్రు అనుకో, ఆయన గుండుకు వచ్చి సున్నం పోట్లు పెట్టి మళ్ళీ మెడల చెప్పుల దాన్ని వేసి గడ్డి మీద ఎక్కించి ఊరంతా తిప్పుతారంట. ఇవన్నీ ఎవరు చెప్పింది తమ్మి నీకు? తెలుస్తారాక. ఇగో అర్థ విప్లవంలో నేను కూడా షరీక్ అవుతున్నా కదాక. నేను కూడా మార్కెట్ అంగడికి వచ్చిన అంటే పోతే ధర తక్కువ ఇచ్చింది అనుకో, దవడ ఫండ్లు రాలగొడతారు. అట్లనా? మరి ఇంకేం చేస్తారు అర్థ విప్లవంలో? ఇగో మళ్ళీ బెంకులలో ఎవరైనా మిట్టి తీసుకుంటారు అనుకో, అలా తిట్టి తీస్తారంట అక్క. మళ్ళీ ఇత్తనాలు కూడా ఫుకాట్కే ఇస్తారంట. మళ్ళీ మందులు ఎరువులు అన్ని తక్కువ ధరకే ఇస్తారంట అక్క. అవునా? మంచోళ్ళే తమ్మి. అక్క ఇవన్నీ చేసినాక కూడా కాలం కాకుండా ఫందులు బుక్కిపోయినా మళ్ళీ గాలి దుంబాలం వచ్చి ఫండ్ అంతా ఖరాబ్ అయింది అనుకో, ₹1,00,000 ఇంటికి తెచ్చిచ్చిపోతారంట ఆఫీసర్లు మంచిగా. ఇస్తారు. ఎకరానికి ₹3, ₹5, ఎక్కువ ₹200 కూడా ఇస్తారు. వాళ్ళు పరిహారం ఇచ్చేది మనం చూస్తలేమా అక్క? అట్లా ఉండదంట అక్క అర్థ విప్లవంలా. అందులో షరీక్ అయితే రాజు అయిపోవుడేనంత మంచిగా కదా అక్క అర్థ విప్లవము. ఇగో నీకు అన్ని ముచ్చట్లు బుచ్చన్న సరే చెప్పిండు కదా. ఇవన్నీ ఎవరు చెప్తారా అక్క? నాకు తెలియదా ముందుగాలనే. ఇగో రైతులకు ఏమేమి ఉంటే మంచిగా ఉంటుందో నాకు తెలియదా? నేనే అంటున్నా. మస్తున్నది కానీ మోడీ సార్ అర్థ విప్లవం అంటే ఇవన్నీ చేస్తాడు అంటున్నావు. మరి కేసీఆర్ సార్ అర్థ విప్లవం అంటే ఏంది? కేసీఆర్ సార్దా మళ్ళీ అడవుల ఫోన్ ఏమో పండ్ల చెట్టు కోతల కోసానికి పెట్టాలి. మళ్ళా కోతల కంటే ముందే మనుషులు తెంపుకురాకుండా చూడాలి. అవునా? అంతేనా? ఇగో ఆనలన్నీ వెనకకు మలుపుకురావాలి. మళ్ళా సాలు హెలికాప్టర్ మీద పోయి చూస్తుంటే భూమి అంతా పచ్చగా కనిపించాలి, అడవి లేక పచ్చగా. అబ్బా తమ్మి, నీకు ఇవన్నీ ఎవరు చెప్తారో గానీ నాకైతే ఏం అర్థమైతే లేదు తమ్మి. రీఫోటర్లు కదాక, ఆటో మెకానికల్ గా అన్ని తెలిసిపోతున్నాయి నాకు. కాకపోతే నా మీద శని కూర్చున్నట్టున్నదాక. నీ మీద శని కూర్చున్నదా? ఎందుకు తమ్మి? నేను వద్దంతా ఇడిచి పెడతా కదా, అరే మంచిగా అవుతాను. మళ్ళా చిన్నప్పటి సందికి అంతే అక్క నా కథ. అయ్యో, ఏమి పెట్టినావు? ఏం మంచిగా? ఇగో రేషన్ బియ్యం దుకాణం అమ్ముకోమంట అని ఇచ్చిర్రు. నేను వద్దాంతా నాన్న. గిఫ్ట్ చూసినావా అక్క? మంచిగా సన్న బియ్యం ఉప్పు పప్పు వస్తున్నది. మంచిగా మిగిలిన పట్టుకొని అమ్ముకుంటే ఎంత మంచిగా ఉంటుండే. మరి ఇప్పుడు ఏమైంది? ఇక ఉన్న వ్యవసాయం ఇడిచి పెట్టుకొని వచ్చిన కదా అక్క. మళ్ళీ మోడీ సార్ ఏమో రాజుని చేస్తాను వాటే, కేసీఆర్ సార్ ఏమో ఆనలు పడిపిస్తాను వాటే. ఈ 2 విప్లవాలతోని వ్యవసాయానికి డోకేముంటది అక్క? ఇక అయ్యో సతీ, హరితహారాల విప్లవాల ముచ్చట ఇప్పటిది కాదు తమ్మి. దేశానికి జెండా వందనం వచ్చినప్పటి సందు ఉన్నది. ఈ విప్లవాలు ఎవ్వరు బతుకులు మారవలే తమ్మి. ఈ విప్లవంతా అందరు రాజులు అవుతారంట మోడీ సార్ చెప్పిండు. అందరు అట్లేం చెప్తారు తమ్మి. చెప్పు నువ్వు ఎవరు చెప్పు. సరేగా నువ్వురా. 10 ఎకరాల ఆసాములే అప్పులు చేసి బిడ్డ పెళ్లిళ్ళు చేసే పరిస్థితి. భూమిని గుంజుకునే చట్టాన్ని మర్పించేందుకు కాకుండా నిజంగా మోడీ సార్ రైతులకు మంచి చేస్తే మంచిదే కదా.